హలో ఫ్రెండ్స్, దేవరం మూవీ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. డే 1 ఎంత వచ్చిందని చెప్పేసి సో దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఏ లొకేషన్స్ లో, ఏ థియేటర్స్ లో ఎంత వచ్చిందని చెప్పేసి మాట్లాడుకుందాం అన్నమాట. సో ఫస్ట్ అయితే టోటల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ అయితే 172 కోట్లు వచ్చాయని అఫీషియల్ గా వాళ్ళైతే ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. సో దాంతో పాటు ఆస్ట్రేలియాలో థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అట. సో మరి ఆ రెండు మూవీస్ ఏంటో నాకు తెలియదు, కానీ అయితే థర్డ్ ప్లేస్ లో ఉన్నాయట. ఫస్ట్ సెకండ్ ఏంటో నాకు తెలియదు. సో అక్కడ ఎంత వచ్చిందంటే $500K ప్లస్ కౌంట్ అవుతున్నాయట. సో 500K అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 4,18,59,275 రూపాయలు అన్నమాట రఫ్ గా. సో ఇది రికార్డ్ అయితే బ్రేక్ చేసింది ఇప్పుడు నేను చెప్పబోయేది. సో ఇది హైదరాబాద్ లో జరిగింది. సో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ అట. సో ఫస్ట్ హీరో $1 కోటి అక్కడ కలెక్ట్ చేసింది అనంటే ఎన్టీఆర్ అన్న ఈ సినిమా తోటి. సో అక్కడ రికార్డ్ అయితే బ్రేక్ అయింది అనమాట. సో అక్కడ $1,17,11,000 ఏమో వచ్చినాయి. సో టోటల్. సో ఇది ఎక్కడ అంటే సుదర్శన్ థియేటర్. దీని గురించి తర్వాత మాట్లాడే పైన ఉంది, గుర్తుపెట్టుకోండి. సుదర్శన్ థియేటర్ ఈ 35mm గ్రాస్ వచ్చేసరికి $21,62,640 రూపాయలు. అండ్ నెక్స్ట్ దేవి థియేటర్. సో ఇది వచ్చేసి 70mm 7 షోలు. గ్రాస్ వచ్చేసి $22,58,445 రూపాయలు. నెక్స్ట్ సంధ్య 70mm 7 షోలు. ఇది గ్రాస్ వచ్చేసి $23,66,315 రూపాయలు. అండ్ నెక్స్ట్ సంధ్య 35mm ఇది 7 షోలు. గ్రాస్ వచ్చేసి $18,77,645 రూపాయలు. నెక్స్ట్ శాంతి 70mm ఇది కూడా 6 షోస్. ఇది గ్రాస్ వచ్చేసి $14,77,770 రూపాయలు. అండ్ ఏషియన్ తారకరామ ఇది 6 షోస్. గ్రాస్ వచ్చేసి $9,31,860 రూపాయలు. నెక్స్ట్ శైలజ 5 షోస్. సో ఇది గ్రాస్ వచ్చేసి $6,25,336. సో ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హైదరాబాద్ లో ఇదైతే. సో ఈ షోస్ నుంచి టోటల్ అయితే $1,17,00,000 అయితే వచ్చినాయి అనమాట దేవరం మూవీకి. ఇక్కడనైతే రికార్డ్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ అమెరికా. సో ఇది వచ్చేసరికి $3.4 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 28,46,43,070 రూపాయలు అన్నమాట. సో ఇది నార్త్ అమెరికాలో చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండియా వైడ్ గా చూసుకున్నట్లయితే హోల్ ఇండియాలో 90 crores అయితే కలెక్ట్ చేసింది. సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్ కి. నేను చెప్పేది వరల్డ్ వైడ్ గా ఈ ఇయర్ కి అయితే. సో ఈ వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి వచ్చిన గ్రాస్ ఎంత అంటే 172 కోట్లు అయితే వచ్చింది. దాంతో పాటు ఈ ఇయర్ లో అతిపెద్ద మూవీ ఏమన్నా అంటే కల్కికి అయితే ఓపెనింగ్ చెప్తున్నా, ఓపెనింగ్ అయితే 191 కోటి అయితే వచ్చింది అనమాట వరల్డ్ వైడ్ గా. సో ఇది సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. సో ఇది ఓవరాల్ గా దేవరం మూవీకి వచ్చిన కలెక్షన్స్ అయితే. సో ఇది చాలా ఫేక్ అని చెప్తున్నారు. సో మరి మీరేమంటారో కింద కమెంట్ చేయండి. నేనైతే జెన్యూన్ అనే చెప్తున్నాను. ఎందుకంటే ప్రీ సేల్స్ లోనే దాదాపు 100 కోట్లు అయితే క్రాస్ అయినట్లు వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో మూవీ మీద అబద్ధం ఆడితే వాళ్ళకి ఏం రాదనమాట. కల్కి కూడా ఫేక్ అన్నారు. సో అది నిజమే. ఎవరు కూడా ఏదో ట్యాక్స్ కట్టబడుతుంది అని చెప్పేసి ఏదో 1,000-2,000 కోట్లు అని అంటే అట్లా ఇప్పుడు బాహుబలి అబద్ధం అని నమ్ముదాం. ఎందుకంటే వాళ్ళకి ఏదో 1,800 కోట్ల దాకా పోయింది. సో తర్వాత ఎక్కువ వచ్చుండవచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ట్యాక్స్ కట్టబడుతుందని చెప్పేసి తక్కువ చెప్తారని అనుకోవచ్చు. కానీ మూవీస్ మీదనైతే అబద్ధం ఆడరు, వచ్చిన పైసల మీదనైతే అబద్ధం ఆడరు. సో ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలని నా ఒపీనియన్ అన్నమాట. సో ఇదైతే జెన్యూనే. సో చాలా మంది ఏమంటారు అంటే సింహాద్రి అప్పుడు కూడా ఇట్నే చేసిళ్ళు. ఎందుకంటే సింహాద్రి 175 రోజులు ఆడింది. సో 170 కోట్లు అని చెప్పేసి 170 అనేది ఆయన ఫేవరెట్ నెంబర్ అని చెప్పేసి ఆయన కూడా అందరు చెప్తున్నారు అనమాట. సో అవి అయితే ఏం నమ్మకండి. సో అయితే జెన్యూన్ కలెక్షన్స్ 172 కోట్లు అయితే దేవరం మూవీకి రావడం జరిగింది డే 1 అయితే. సో ఇవాళ ఎంత వచ్చాయో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా దేవరం మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.